తలాంతులు అనేటువంటి వర్తమానం ఇంకా మనం ఎక్స్టెన్షన్ చేయాలి కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడానికి మరి దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయము 19 నుంచి 30 వరకు మనం చూస్తే దేవుడు ఎవరెవరికి ఎలాంటి తలాంతులను ఇస్తారో, పరలోక రాజ్యము ఏ విధంగా ఉంది, వెళ్ళినటువంటి యజమానుడు ఏ విధముగా మరలా వచ్చి మనల్ని లెక్క అడుగుతాడు, ఆయన ముందు వచ్చినప్పుడు ఎలా వారికి తలాంతులను ఇచ్చాడు అనేటువంటి అంశం అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. అసలు తలాంతులు అంటే ఏంటి? దాని ఇంగ్లీష్లో టాలెంట్స్ అంటారు. టాలెంట్, తలాంతులు అనేవి అందరికీ ఉంటాయా లేకపోతే కొంతమందికే ఉంటాయా? ఎవరెవరికి ఎలాంటి తలాంతులు ఉంటాయి? ఇప్పుడు ఇక్కడ యజమానుడు కూడా ఎవరెవరికి ఎన్నెన్ని ఇచ్చాడు అని మనం చూస్తే, ఒకడికి 5 ఇచ్చాడంట, ఒకడికి 2 ఇచ్చాడంట, ఒకనికి 1 ఇచ్చాడంట. ఇప్పుడు 5 ఇచ్చిన తర్వాత సెకండ్ పర్సన్ని పిలిచారు. ఇతను అనుకోవచ్చు నాకు కూడా 5 ఇస్తాడేమోనని, కానీ ఆయన ఏమిచ్చాడు? 2 ఇచ్చాడు. అప్పుడు ఈ పర్సన్ ఏమనాలి? అదేంటి అతనికి 5 ఇచ్చావు, నాకు కన్నుల ముందరే ఇచ్చావు, నేను చూశాను, నాకు 2 ఇచ్చావేంటి, నేను అంత క్యాపబుల్ కాదా అని ఇతను అనాలి యాక్చువల్గా. కానీ ఇచ్చినటువంటి 2 ఇతను పుచ్చుకున్నాడు, ఇచ్చినటువంటి 5 అతను పుచ్చుకున్నాడు. ఇంకొక అతను వచ్చాడు, అతనికి 1 ఇచ్చాడు యజమానుడు. అతను కూడా అతనికి 5 ఇచ్చావు, అతనికి 3 ఇచ్చావు, ఏంటి నాకు డిక్రీజ్ చేస్తావని ఇతను అడగలేదు. ఎందుకనంటే యజమానుడు ఇచ్చేటప్పుడు అక్కడ రాయబడి ఉంది, వాని వాని సామర్థ్యము చెప్పున. హల్లెలూయా. వాని వాని సామర్థ్యము ఎవరికి తెలుసు? యజమానుడికి తెలుసు. యజమానుడికి తెలుసు కాబట్టి మొదటి వాని సామర్థ్యం ఎక్కువ, కెపాసిటీ ఎక్కువ కాబట్టి అతనికి 5 తలాంతులను ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. అంటే ఆ తలాంతు అనేటువంటిది 3 నెలల జీతము అనేటువంటి అర్థము. బైబిల్లో మనం చూసినప్పుడు 100 రోజుల జీతం అంట. ఒక తలాంతు ఈక్వల్ టు 100 రోజుల శాలరీ. ఇప్పుడు 1 తలాంతు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చి ఆయన ఏమన్నాడంటే, నేను వెళుతున్నా, దూరదేశం వెళుతున్నా, మళ్ళీ నేను వస్తాను, వచ్చేటప్పుడు కల్లా మీరు దీంతో ఏం చేయాలి? వ్యాపారం చేయాలి, దీంతో మీరు వ్యాపారం చేయాలని చెప్పి ఆ యజమానుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ తలాంతులు నేను ఇందాకే చెప్పాను, మన సామర్థ్యము చెప్పున మనకిచ్చినటువంటి టాలెంట్స్ ఇవన్నీ కూడా. ఎవని సామర్థ్యం ఎలా ఉందో దాని చెప్పున ఆయన మనకి ఇచ్చాడు. దాన్ని మనం వృద్ధి చేస్తామా, వృద్ధి చేయమా, దాచిపెట్టి ఉంచేస్తామా, మట్టిలో కప్పెట్టేస్తామా, వృద్ధి చేస్తామా, లేకపోతే ఏం చేస్తామనేది మన మీద ఆధారపడి ఉంది. ఆయన సామర్థ్యాన్ని చూశాడు, నీ సామర్థ్యం చెప్పునే నీకు ఇచ్చాడు, కానీ నువ్వు అది వృద్ధి చేస్తావో వృద్ధి చేయవో అనేది అది నీ మీద ఆధారపడి ఉన్నట్లుగా చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంది. ఎలా ఉంటుంది సామర్థ్యం? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం తీస్తే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. తన్ను తాను ఎంచుకొనని దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అనేటువంటి మాట. మీరు 8లో చూసినట్లు 7వ వచనం నుంచి చూస్తే, కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి యుందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీరు 4వ వచనంలోనికి రండి, 12:4. ఒక్క శరీరంలోనే మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. హల్లెలూయా. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వేర్వేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనుక. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, ఒక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలే డిఫరెంట్ పనుల కొరకు దేవుడు ఎలా ఇచ్చాడో, అలాగే కూడి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనకి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణము చెప్పున దేవుడు ఆ వరాలను, ఆ టాలెంట్స్ని, ఆ తలాంతులను ఇవ్వడం జరిగింది. అవును కదా? మనకు అందరికీ అవి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు వాటిని ఏం చేయమని చెప్పాడు? ఖచ్చితంగా చెప్పాడు. ఏం చేయాలి? ఖచ్చితంగా వృద్ధి చేయాలి. అది ఒకటైనా వృద్ధి చేయాలి,
2 ఇచ్చినా వృద్ధి చేయాలి, 5 ఇచ్చినా కంపల్సరీ అది. ఆ వృద్ధి చెయ్యని వారిని ఏమన్నాడు ఆయన? సోమరి అయినా చెడ్డదాసుడా అన్నాడు. వృద్ధి చెయ్యని వారిని ఏమన్నాడు? సోమరి అయినా చెడ్డదాసుడు. అంటే ఈ దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను వృద్ధి చెయ్యని వారు ఎవరు అంటే, ఇంకా మీరు ఏమీ ఆలోచించకుండా ఒక మాట చెప్పచ్చు, ఎవడు వాడు? సోమరివాడు. అంతే. మనకిచ్చినటువంటి తలాంతులు వృద్ధి చేయకుండా ఆ యజమానుడు వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, నువ్వు అసలు విత్తనాలు చల్లకుండానే పంట కావాలని కోరుకునేవాడివి అంటున్నాడు యజమానుడిని. అసలు విత్తనాలు చల్లవు, విత్తనాలు ఇవ్వవు, ఆ విత్తనాలు ఇవ్వకుండా పంట ఇది అని అడుగుతా వచ్చి నువ్వు, నీతో నాకెందుకని చెప్పి నేను ఆ యొక్క ఒక్క తలాంతిని దాచిపెట్టేశాను అని వీడు బహానాలు చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా వాడు సోమరివాడు. సోమరి ఏం చేస్తాడు? ఏమి చేయడు. ఏం చేస్తాడు సోమరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకొని ఉంటాడు. ఏమన్నా చెప్పాలా ఇంక సోమరి గురించి? సోమరివాడు నేను ఏ పనికి వెళ్ళను అంటాడు, నేనేమీ చేయను అంటాడు. అసలు సోమరివాడు ఇంక ఇంట్లో పడుకునే ఉంటాడు. ఒరే బాబు, నీకు బోళ్ళని తలాంతులు ఉన్నాయి, నువ్వేదో ఒకటి చేయొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, ఉపయోగపడవచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని చెప్తుంటే నాకు నీరసం అంటాడు సోమరివాడు. వాడికి దేవుడు ఇచ్చాడు తలాంతులు, మనలాంటి ఆరోగ్యమే ఇచ్చాడు వాడికిని. మనలాంటి వాళ్ళని వాళ్ళ బ్లడ్ పర్సెంటేజ్ చూస్తే మనకంటే ఎక్కువే ఉంటుంది. మరి తిని పడుకోవడమే కదా, ఖర్చు పెట్టడం ఏమీ లేదు కాబట్టి శక్తి ఉంటుంది. కాకపోతే వాడు కంప్లీట్గా సోమరితనంతో ఉన్నాడంట. మరి మనం కూడా ఇక్కడ కూర్చున్న మనము దేవుని కొరకు మనకిచ్చినటువంటి తలాంతులను ఎంత ఉపయోగిస్తే అంత ఆశీర్వాదం పొందుతామండి. ఇక దీంట్లో వేరే డౌట్ అయితే ఏమీ లేదు. ఎంత ఉపయోగిస్తే అంత ఆశీర్వాదం. ఎలా ఉపయోగించాలండి? లిల్లీ ఉంది, వచ్చినప్పుడు ఆమె పాటలు పాడే తలాంతుని దేవుడు ఆవిడకి ఇచ్చాడు, అంతే కదా. మీరు 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారు? ఇక్కడ పాటలు పాడే తలాంతు. ఆవిడ ఒక సింగర్. ఆవిడొచ్చి ఇక్కడ పాటలు పాడితే, ఆరాధన చేస్తే, నేను వాక్యం చెప్తే మీరు వింటే ఆ ఆరాధన ఎంతో ఘనంగా దేవుని సన్నిధికి ధూపం వలె, నైవేద్యం వలె వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె తలాంతు పాటలు పాడే తలాంతు. సరే అయిపోయింది. ఇలా ప్రేయర్ అయిపోగానే, ఓకే పాస్టమ్మ గారు పాటలు పాడేశాను కాబట్టి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతే ఆమె తలాంతు అక్కడికే ఒకటే తలాంతు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తన బిడ్డలు ఏం చేస్తారు? ఇక్కడ తుడుస్తారు. ఏంటిది? ఏమంటారు దీన్ని? సెకండ్ క్వాలిఫికేషన్. ఆమె ఏం చేస్తుంది? ఇక్కడ తనకి శక్తి ఉంది శరీరంలో, తనకి బలం ఉంది శరీరంలో, ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకుని వచ్చింది ఆమె. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మందిర పని చేయాలి అని తన యొక్క తలాంతుని ఎక్స్టెన్షన్ చేసుకుంటుంది. ఆవిడకి ఎక్కువ ఇచ్చినట్లు ఉన్నారు దేవుడు తలాంతులు. ఆవిడ 2వ తలాంతు యూటిలైజ్ చేస్తున్నారు అక్కడ. ఆవిడ మందిరాన్ని ఏం చేస్తుంది? ఆవిడ ఊడుస్తున్నారు. ఆ తరువాత మందిరాన్ని తడిబట్ట పెట్టడానికి కుమార్తెకి అప్పగిస్తుంది ఆవిడ. ఆ తర్వాత ఇదిగో బాబు, నువ్వు ఈ మందిరంలో నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఈరోజు చర్చికి రావాలి, లేకపోతే అవదని తన కుమారుని తెచ్చింది అక్కడికి. దేనికి? మనకి మ్యూజిక్ ప్లే చేయడానికి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి దేవుడిచ్చినటువంటి తలాంతులను వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? కంప్లీట్గా వ్యాపారంలో పెట్టేశారు వాళ్ళు. ఈ వ్యాపారం మామూలు వ్యాపారం కాదు అది. హల్లెలూయా. ఈ వ్యాపారం మామూలు వ్యాపారం కాదు ఇది. వాళ్ళ యొక్క తలాంతుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఒకటే, ఆవిడ యాక్చువల్గా కలిగిన తలాంతు ఏంటండి? ఒకటే, పాట పాడేసి వెళ్ళిపోతే సరిపోద్దు. కొంతమంది తలాంతు అదే ఉంటుంది, పాడేసి వెళ్ళిపోతారు, దట్స్ ఆల్. అంటే వాడికి ఒకటే ఇస్తే ఓకే. నీకు ఎనర్జీ ఇచ్చాడు కదా దేవుడు, దానితో నువ్వేం చేస్తున్నావు? ఇంకొక తలాంతుని బయటికి తీసి నువ్వు దేవుని మందిరం కొరకు దాన్ని ఖర్చు పెడుతున్నావు. సరే, వాళ్ళు అంతవరకునే ఆగిపోయారు. అప్పుడు ఆవిడ ఏం చేయాలంటే బయటికి వెళ్ళి, ఇదిగో సువార్త ప్రకటించే పని చేస్తుంది అనుకో. ఇంకా తలాంతులు కలిగిన ఆమె సాక్ష్యాన్ని షేర్ చేసుకుని, ఎలా అయినా రోజుకి నేను ఒక్కరికైనా నా సాక్ష్యం చెప్పి నా మందిరానికి నడిపించాలని పనిచేసింది అనుకోండి, ఆవిడ రిచెస్ట్ పర్సన్ అండి యాక్చువల్గా అయితే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యొక్క తలాంతులకు పరిమితం పెట్టేసుకుంది ఆమె. పాడింది, ఇక్కడ క్లీన్ చేశారు ఆవిడ, దట్స్ ఓకే, అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ చూసుకుంటారు, వంట చేసుకుంటారు, పిల్లల గురించి శ్రద్ధ తీసుకుంటారు, ఇల్లు సర్దుకుంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. అదే కానీ నాకు దేవుడు ఇంత గొప్ప స్వస్థత ఇచ్చారు, ఈ నా సాక్ష్యము రోజులో నేను ఒక్కరికైనా చెప్పకుండా కానీ పడుకోను, దేవుని వాక్యము నేను రోజులో ఒక్కరికైనా కానీ చెప్పకుండా నేను విశ్రమించను అనుకున్నారనుకోండి, వాళ్ళ టాలెంట్స్ నిజంగా చెప్తున్నాను నేను అందుకే చెప్తాను, ఉదాహరణ చెప్తున్నాను నేను.
ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడు ఆవిడ ఇంకా మల్టిప్లై చేసుకుంటారు వాటిని. ఆవిడ ఏం చేస్తున్నారు, ఆ తలాంతులకి ఒక పరిమితి పెట్టుకున్నారు. ఆవిడకి మించే చేస్తున్నారు. ఒకటి పాటలు పాడడం ఒకటే వాళ్ళ తలాంతు. పాడేసి వెళ్ళిపోతే నో ప్రాబ్లం, వెళ్ళిపోతారు. నేనేమన్నా అప్పుడు ఆ ఒక్క తలాంతు యజమానుడు వచ్చినప్పుడు ఏం చేశావు లిల్లీ ఇలారా అని అడుగుతాడు ఆయన. అయ్యా, నీవు నాకు ఇచ్చినటువంటి అతి విలువైన తలాంతు 20 సంవత్సరాల నుంచి నిస్సి చర్చిలో స్టిల్ పాడుతూనే ఉన్నానయ్యా. వెల్ డన్ బళ నమ్మకమైన మంచి దాసురాల ఇంకా అన్నాడు ఆయన. అయ్యా, నీవు నాకు ఇచ్చిన శక్తి కొలది ఏదో చేయగలిగిన చిన్న పరిచర్య తుడుస్తున్నాను నాయన, దేవునికి స్తోత్రం ఇంకా అన్నాడు ఆయన. నేను నా బిడ్డలకి ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా చేశానయ్యా. వెరీ గుడ్, బళ ఈ 5 కూడా తలాంతులు కలిగిన వాడికి మరి ఇంకా లేని వాడి దగ్గర తీసుకుని కూడా ఈమెకి ఇచ్చేయండి. హల్లెలూయా. లేనిది కూడా తీసుకుని ఈమెకి ఏం చేస్తారు, ఇచ్చేయండి. అప్పుడు వాళ్ళ పిల్లలకి అది ఉపయోగించుకుంటుంది. హల్లెలూయా. చూసారా ఒకసారి మీరు వింటున్నారా? దీంట్లో లేనిది ఏమీ చెప్పట్లేదు నేను. దీంట్లో ఉన్నదైనా చెప్పానండి, ఉన్నదైనా చెప్తున్నాను. ఉన్నదే. నీకు శరీరంలో శక్తి ఉందా, నీకు దేవుని కొరకు వాడడానికి అది ఉపయోగించండి. అందరూ తుడిచేస్తే అన్ని చీపుర్లు ఇక్కడ లేవు. జనరల్గా ఇది ఒకటే కాదు దేవుని పరిచర్య అంటే, ఇది ఒకటే కానే కాదు. ఇప్పుడు మగవాళ్ళలో తీసుకుంటా. స్వాతి వాళ్ళ హస్బెండ్ వచ్చారా, ఒకసారి రాజుగారు పైకి పెట్టండి తల, మిమ్మల్ని అందరూ చూస్తారు. ఆయన తనకి ఒక తలాంతి ఇచ్చారు. ఆయన ఆ తలాంతి ఏంటి అంటే, నేను ఎప్పుడైనా ఏమన్నా ఒక పని మినిస్ట్రీ పర్పస్ చెప్తే, ఎవరో చనిపోయారు ఇప్పుడు చర్చిలో, వెంటనే నేను ఫోన్ చేసి స్వాతికి చెప్తా, స్వాతి ఇలా చెప్పు మీ హస్బెండ్కి, ఇదిగో సంఘంలో ఇలా పలానా వాళ్ళు ఇలా అయ్యారు, బరియల్ గ్రౌండ్కి వెళ్ళమని. వెంటనే నేను డ్యూటీలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అన్నాడు ఆయన. వెంటనే నేను వెళతా, నాకు చెప్పమను. వెంటనే బరియల్ గ్రౌండ్కి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సమాధి తవ్వించి అక్కడ బాక్స్ గురించి ఏర్పాట్లు చేసి ఇంకొకటి చేసి తను చేతనైనటువంటి తలాంతు తను చేస్తూ ఉంటారు. అది సరే, ఏదైనా బయట పనులన్నీ నాకే చెప్తున్నారు కదా పాస్టమ్మ గారు, ఇంకా నేనేమీ చేయను అని అనుకోడు ఆయన. ఏం చేస్తాడు ఆయన, ప్రతి ఆదివారం కూడా శనివారమే వెళ్ళిపోయి అక్కడ దేవుని బలిపీఠం మీద పెట్టడానికి ఆ బొకే నేనే కొంటాను. వేరొక తలాంతు ఉపయోగించుకుంటున్నాడు ఆయన. మనకందరికీ కూడా ఉద్యోగాలు ఉన్నాయి, మనం కొనుక్కుంటున్నాం, ఇంట్లో అన్నీ కొనుక్కుంటామా లేదా, అన్నీ మానేసుకుంటామా ఏమైనా? అన్నీ కొనుక్కుంటాం. దేవుని మందిరంలో కొన్ని అవసరతలు ఉన్నాయి ఎవ్రీ వీక్. ఆ వీక్లో అవసరతలు వాళ్ళకి అవసరం లేదు అది. కానీ చాలామంది ఇంకొకరు వచ్చి అడిగారు, ఈ బొకే ఎవరు ఎవ్రీడే పెడుతున్నారు, మాకు ఆపర్చునిటీ ఇస్తారంటే లేదు, మేమే దేవుని మందిరంలో ప్రతి ఆదివార దినాన ఆ బొకే, అది ఏం తక్కువ ఖరీదు ఉండవన్నమాట. 1500 ఉంటుంది, 700 ఉంటుంది, 500 ఉంటుంది. ఆ రోజు మన ఇంపార్టెన్స్ని బట్టి అది పెడుతూ ఉంటారు ఎవ్రీ వీక్ వాళ్ళు. అలానే దేవునికి ఇవ్వాల్సినటువంటివి ఇవ్వట్లేదంటే అవన్నీ మామూలే, ఇవి ఎక్స్ట్రా తలాంతులు వాళ్ళకి. అవి మేము దేవుని పరిచర్యలో మేము పాలిభాగస్తులుగా ఉంటామని ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకుంటున్నారు వాళ్ళు, అంతేనా, అయిపోయిందా? అప్పుడు తన భార్య ఏం చేస్తుంది, నాకు ఇంకా శరీరంలో శక్తి ఉంది, కార్పెట్లన్నీ నేనే దులపాలా, నేనే తాళం తీయాలా, నేనే ఇవి చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారండి, దానికి తగిన ప్రతిఫలం ఎగ్జాక్ట్గా సంఘంలో మీరు 15 సంవత్సరాల నుంచి ఉంటుంటే చూస్తూనే ఉన్నారు. వాళ్ళ హెచ్చింపు, వాళ్ళ ప్రతిఫలము, వారి యొక్క ఆశీర్వాదము మన కనులకి కనబడుతుందా లేదా? మరొకసారి నేను వివరించి చెప్తున్నాను అంతే, జస్ట్ మనకు తెలియడం కోసం. అంటే 2-3 నాకు ఇక్కడ కనపడిన వాళ్ళనే ఈరోజు తీసుకుంటున్నాను నేను. ఇది తలాంతులు, అంతే కదా, అంతే. ఇప్పుడు పద్మగారు ఉన్నారు, మా పిల్లల్ని ఇక్కడ ఉపయోగించడానికి, అదిగో కెమెరా దగ్గర నుంచే పెట్టడానికి. ఇంజనీరింగ్ కాలేజీలో క్లాసులో మధ్యలోంచి వస్తాడన్నమాట విట్టు. వాళ్ళకి ఎగ్జామ్స్ అయినా ప్రాక్టికల్స్ అయినా వెళ్ళిపోయి 2 గంటలు అక్కడ గడిపి ఫాస్ట్గా వస్తాడనమాట ఇక్కడికి. ఎందుకని, సాగర్ ఉన్నాడు, సాగర్ చూసుకుంటూ ఉంటాడు. ఈరోజు వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ జరిగింది, యూట్రస్ రిమూవల్ ఆపరేషన్. అందుకని సాగర్ ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు వాళ్ళ మదర్. అందుకని మన కెమెరామెన్ లేడు ఈరోజు. ఇప్పుడు కెమెరామెన్కి ఆల్టర్నేట్ విట్టు పరిగెత్తుకుని వచ్చాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి చేతిలో విద్య ఏమీ లేదు, ఇప్పుడు లేదు. ఫోన్లో మాట్లాడుతూ సెట్ చేశాడు అక్కడ, సాగర్ని కనుక్కుంటూ ఫోన్లో మాట్లాడుతూ, నువ్వు రాపోయినా పర్వాలేదు బ్రదర్, నేనున్నాను, ఈరోజు రికార్డ్ చేస్తా. చూడండి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు తన తలాంతులను ఇంక్రీజ్ చేసుకుంటున్నాడు. మ్యూజిక్ ప్లే చేస్తాడు. సైమన్ రాకపోతే ఆ మ్యూజిక్ తను రాకపోతే అది చేస్తాడు, తిన రాకపోతే ఇది చేస్తాడు. అంతేగాని నేను వచ్చాను కదా నువ్వు నాకు ఇయ్యని కూర్చోకూడదు అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు సైమన్ రాకపోతే ప్లే చేశాడు, వాడుకున్నాడు అక్కడ. సాగర్ రాకపోతే కెమెరా ఆపరేట్ చేస్తున్నాడు, వాడుకుంటున్నాడు తలాంతులను. హల్లెలూయా. యాక్చువల్గా తనకు ఇవ్వబడింది అది కాదు, కానీ ఇంకా మిగతా వాటిని కూడా ఆయన వృద్ధి చేసుకుంటున్నారండి వీళ్ళు. ఇది దేవుని మందిరావరణలో తలాంతులను యూటిలైజ్ చేసుకోవడం. తలాంతులు అంటే ఇవి మాత్రమే కాదు, నీకు వేరే ఏ తలాంతులు ఇచ్చినా కూడా
బయట వాడబడవచ్చు. ఇప్పుడు నీకు బాగా మాట్లాడే తలాంత్ ఉంది, నీకు బాగా మాట్లాడే తలాంత్ ఉంది. ఎవరో ఇద్దరు రోడ్డు మీద వెళుతూ అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు నీ కళ్ళతో ఇలా చూసావు నువ్వు, వాడిదే అవతల వాడిదే తప్పు, కానీ వీడిని బొంకుతున్నాడు వీడు, నీవు అక్కడి నుంచి నైనా తప్పు, అవతల నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చినప్పుడు నేను చూశాను, తప్పు, ఎందుకు కాంప్రమైజ్ అయిపోండి, ఇదిగో మీరు ఇలా చెయ్యండి, నేను చూశాను నేను అని నువ్వు మాట్లాడే ఉందా లేదా కెపాసిటీ ఉందా నీకు? ఉంది. చర్చిలో ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళతో మాట్లాడే కెపాసిటీ నీకు ఉంది. యాక్చువల్లీ జరిగింది అది కాదు ఇది అని చెప్పగలవు. నాకెందుకు? చర్చిలో ఎవరో వెళుతూ వెళుతూ గుమ్మం దగ్గర పడిపోయారు. పడిపోయినప్పుడు స్వాతి వాళ్ళ హస్బెండ్ ఏం చేశారు, ఆగి ఆటోని తెప్పించి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపి నళిని గారు వాళ్ళ మమ్మీని వచ్చారు. మిగతా వాళ్ళందరూ దాటుకుని వెళ్ళిపోతున్నారు. ఏ మీకు ఏ సంబంధమో లేదా? ఇంటికి వెళ్ళి వెంటనే మటన్ వండుకొని తినేయాలా? నిజమేనండి, నేను అడుగుతున్నాను ప్రశ్న. ఎవరు వాడుకుంటున్నారు టాలెంట్స్ ఇవన్నీ కూడా? మాట్లాడగల కెపాసిటీ ఉందా నీకు? కాంప్రమైజ్ చేయి. నువ్వు మాట్లాడి సువార్త చెప్పగల కెపాసిటీ ఉందా? ఒక మాట మాట్లాడు. లేదా యూట్యూబ్లో వచ్చినటువంటి మీ పాస్టమ్ గారు మెసేజ్ ఒకటి మీరు ఫార్వర్డ్ చేయండి ఆ రోజు. తర్వాత ఒక్క కాల్ చిన్నది కేటాయించి, చూసారా ఈరోజు ఆ వాక్యాన్ని అంటే వాళ్ళ అవతల వాళ్ళు చెప్తారు, లేదండి మాకు టైం లేదు చూడలేదు. విసిగిపోవద్దు. మళ్ళీ ఇంకొక రోజు మీకు ఇంకా బాగా అనిపించింది మళ్ళీ పంపించండి. చూసారా ఈరోజు అంటే, లేదండి దీనికి అసలు పంపించకూడదు అని అనుకోకండి, మళ్ళీ పంపించండి. చూసారా ఈరోజు అంటే, చూశానండి, నిజంగా చాలా కనెక్టింగ్గా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది, ఇన్ని రోజులు చూడలేదు కానీ నేను ఫాలో అవుతానండి. హల్లెలూయా. మీ తలాంతులు ఎన్నున్నాయో మనకి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు వాడితే అసలు ఇవన్నీ తలాంతులు ఇవన్నీ కూడా. కానీ సోమరివాడు, ఇప్పుడు సోమరివాడి దగ్గరికి వచ్చేయండి, నాకే లేదు తినడానికే, మాకే టైం లేదు, ఏదో వచ్చాం కానీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఇంటి దగ్గర అర్జెంటుగా వెళ్ళిపోవాలి, మా అత్తగారికి అన్నం పెట్టాలి ఇంటికి వెళ్ళి, ఏదో వచ్చాను అంటే ఇక్కడ ఏంటి? తుడవడానికి సోమరితనం అది, పని చేయడానికి సోమరితనం అది, ఆగడానికి సోమరితనం అది, దేవుని కొరకు ఏదైనా ఖర్చు పెట్టడానికి సోమరితనం అది. అప్పుడు వాడు చెప్పే బహానా ఎలా ఉంటుంది? వేరే ఎన్నో రీజన్స్ చెప్తారు వాళ్ళు. సోమరివాడు అంటావా సార్ వేటకి వెళ్ళాడంట, తెలుసా మీకు? అసలు వెళ్తాడేంటి వాడు? వేటంటే ఎంత కష్టం ఉంది. సామెతల గ్రంథం తెరవండి చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. సోమరి వెళ్తాడంటండి వేటకంటే, పక్కన ఫ్రెండ్షిప్ కొద్దీ వెళ్తాడేమో మరి నాకు తెలియదు. వేటకి వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళరు అనమాట, కొంతమందిని తీసుకుని వెళ్తారు వేటకి. వెళ్ళినప్పుడు ఈ సోమరోడిని కూడా తీసుకెళ్లారు వెనకాల. వెళ్ళేటప్పుడు కూడా నిద్రపోయాడు గుర్రబండిలో, అంతేనా? సోమరుడు మరి ఏం చేస్తాడు? వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తాను నేను పరిచయం. కొంతమందిని వెళ్ళేటప్పుడు నిద్రపోతూనే ఉంటారు, వెళ్ళేటప్పుడు అంతా ప్రార్థన కాదు, అక్కడ కూడా నిద్రపోతుంటారు మీటింగ్లో. ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? ఈ ఆత్మలు రక్షించబడాలి, ఈ ఆత్మలలో మా పాస్టమ్ గారు చెప్పినటువంటి వాక్యాలు ఫలించాలి, ఇక్కడ ఏదో ఒక ఘనమైన కార్యం జరగాలి. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా? ఎప్పుడు ప్రేయర్ అయిపోతుందా? నాకు నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే తీసుకెళ్ళాను వేటకి, వాడు సోమరుడు ఏం చేస్తాడు మరి? జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సోమరివాడు వెళ్ళాడంట వేటకి, చేశాడు అక్కడ ఏమన్నా వేట చేశాడా? ఏం చేయడంట వాడు. సోమరివాడు ఏమని రాసింది అక్కడ? భలే బాగుంది కదా. పట్టుకోడంట వాడేమి. సోమరి వేటాడినను వాడు పట్టుకోడు, చురుకుగా నుండుట మహా గొప్ప భాగ్యం అండి. తలాంతులు వాడుకునే వాళ్ళు ఎవరు అంటే చురుకైన వాళ్ళు, ఇంకేం లేదు. ఇంకా ఒకటే చెప్తున్నాను ఈరోజు మీకంతా, ఒక్క తలాంతును వివరిస్తే ఎంత వస్తుందో చూసుకోండి తలాంతుల గురించి. యజమానుడు మనకు అప్పగించి వెళ్ళినటువంటి పని, నాకిచ్చాడు దేవుడు ఈ వాక్యం చెప్పడం అనేటువంటి కృపావరం. అదొకటే ఊరుకుంటానా? పాటలు పాడేవాళ్ళ దగ్గర కూర్చుంటాను నేను, ఈ పాట పాడండి, ఆ పాట పాడండి, ఇలాగ ఆరాధన చేయండి, అలాగ ఆరాధన చేయాలి, ఈ ట్యూనింగ్లో పాడండి, ఈ పాట బాగోలేదు అలా చేయండి, ఆరాధన ఇలా చేయండి, దీని తర్వాత ఇంకొక పాట, ఇది చెప్తూనే ఉంటానా? నేను చెప్తానా? పాటలు వాళ్ళ పని, నాకెందుకు అని నేను కూర్చోను. నా తలాంత కాదు అది, నాకు వాక్యం చెప్పడమే. కానీ ఆ ఆరాధన సరిగ్గా రాకపోతే నాకు అవ్వదు. ఇంటి దగ్గర కూర్చుని వాళ్ళతో నేను ఎన్ని ప్రాక్టీసులు చేయిస్తేనో వీళ్ళు ఇలా తయారయ్యారు ఈరోజు. అంటే ఒకదాని తర్వాత ఒకటి జంపింగ్, ఇవన్నీ ఎక్కడ ప్రాక్టీసులు జరిగేవి తెలుసు కదా. ఎంతసేపు వాళ్ళతో నేను స్పెండ్ చేసేదాన్ని తెలుసా మీకు? పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఈ పాటలు, ఆ కింద నన్ను లిరిక్స్ రాయడం, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం, మా సౌండ్ బాక్స్లో పెట్టడం, వీళ్ళ ట్యూన్ చేయడం, ఒక పాటలోంచి ఒక పాటలోనికి వెళ్ళలే. వీళ్ళు సోలో సింగర్స్, వీళ్ళని ఆరాధికులుగా తయారు చేయడానికి కూడా నా టాలెంట్ని ఉపయోగించాను నేను. హల్లెలూయా.
ఈరోజు వాళ్ళందరూ ఆరాధికులు. కొంతమందిని అడిగితే మీరు ఏం చెప్తారంటే నిస్సి చర్చ్లో వర్షిప్ చాలా బాగుంటుందండి, మేము అదే చూస్తాం, వాక్యాలు వినం అన్నారట ఎవరో. ఈ వర్షిప్ ఇంత సాధన చేయించిన నేను పొందుకుంటున్నాను కదా ఆ ఫలితాన్ని, అది కూడా నాకే వస్తుంది, ఇది కూడా నాకే వస్తుంది బ్లెస్సింగ్ ఖచ్చితంగా. ఆరాధన, వాళ్ళంతా ఆరాధన. అప్పుడు వాక్యం టేస్ట్ చేయాలి. చాలామందికి శ్రమల్లో ఉంటేనే వాక్యం ఎక్కుతుంది. ఏ బాధలు లేకపోతే పాడుకుని గెంతులేసుకుంటాం అంతే, ఆహా ఆర్భాటం అంటాం అంతే. శ్రమ ఉందనుకోండి వాక్యమే మనల్ని అది బ్రతికిస్తుంది. హల్లెలూయా. బాధలలో అది మనకి నెమ్మదిని కలుగజేస్తుంది. ఎంతమంది వాక్యాల కొరకు నాకు ఫోన్ చేస్తున్నారు. ఆ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందండి. మేము వాక్యంతోనే బ్రతుకుతున్నామండి. ఆ వాక్యం మాకు కావాలండి, మీరు ఇది అసలు ఆపొద్దండి. మేము రాత్రంతా వాక్యం చూస్తూనే ఈ ఫోన్స్ నాకు ఎన్ని కాల్స్ ఉన్నాయి, ఇంకా మనం ఫోన్ నెంబర్ ఇవ్వం కాబట్టి. ఎందుకని తలాంతు నేను ఉపయోగిస్తున్నానా లేదా అని చెప్పడానికి. వాక్యము ఆదివారం చెప్పకుండా ప్రతిదినము వెళ్ళాలి, ప్రతిదినము చెప్పాలి. నా తలాంతుని నేను ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్రతిరోజు బోధించాలి. నేను ఎప్పుడూ రెగ్యులర్గా మొదట రావడం కూడా ఒక తలాంతు. మొదట ఎవరు వస్తారో వారి మీదకి ఏమైందంట, సొలొమోను మందిరం కట్టించినప్పుడు దేవుని మహిమ దిగొచ్చిందంట. హల్లెలూయా. మొదట వచ్చిన వారి మీద దిగొచ్చిందంట అండి. ఆ యాజకులు క్రింద పడిపోయారంట. తర్వాత మన సొలొమోను గారు మోకరించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న యాజకులు దాని శక్తిని తట్టుకోలేకపోయారంట. అది కాబట్టి చురుకుగా ఉండే వాళ్ళని దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర ఎంత పనైనా చేసుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చురుకైన వాళ్ళే, పని చేసుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు, షాపులు మూసేశారు, ఉద్యోగం ఈమె పొద్దున ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళింది వచ్చేసింది, ఇప్పుడు ఈ డాక్టర్ సెకండ్ షిఫ్ట్కి వెళుతుంది. అలా అందరం కూడా పనులు చేసుకునే వాళ్ళమే, కానీ మనం చురుకైన వాళ్ళం. హల్లెలూయా. చురుకైన వాళ్ళం కాబట్టి పరిగెత్తుకుని వచ్చాం, అంతేనా? మళ్ళీ వెళ్ళిపోతాం. సెకండ్ 2 o'clock ఈ పాప వెళ్ళిపోద్ది, ఆవిడ డ్యూటీకి వెళ్ళిపోతుంది, ఆవిడ షాప్ ఓపెన్ చేసేసుకుంటారు, అన్ని మనం చురుకైన వాళ్ళం. హల్లెలూయా. దేవుని మందిరము పనులు జరగాలంటే ఖచ్చితంగా ఈ తలాంతులు మనకి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నేను చేయలేను, నేను రాలేను, నాకు అవ్వదు, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరంట? తెలిసిపోయింది కదా, సోమరి వాడి చేను నేను దాటి వచ్చినప్పుడు వాడి చేనులో ఏమేమి ఉన్నాయంటే వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి? ఈ సోమరి అనే వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి తెలుసా? మొండ్ల తుప్పలు ఉన్నాయి, గచ్చ పొదలు బలిసిపోయాయి వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు దేనికి పనికిరారు, దేవుని పని ఏమీ చేయరు. వాళ్ళు ఇచ్చిన తలాంతును కూడా కప్పెట్టేశారు. వాళ్ళు ఇంట్లో పడుకుని ఉన్నారు ఈ సమయంలో. వాళ్ళు ఇచ్చిన తలాంతు కప్పెట్టిన కారణంగా వాడి చేను నేను చూసినప్పుడు అది సోమరివాని చేను అని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఇల్లు చెత్త అక్కడే ఉంది, ఎప్పుడు చూసినా తింటారు పడుకుంటారు తప్ప వేరే యావగేషన్ ఏమీ కూడా వాళ్ళకి లేనే లేదు. వాళ్ళకి దేవుని పని నిమిత్తం అస్సలు భారం లేదు. ఏం జరిగితే మాకెందుకు, ఎలా రన్ అయితే మాకెందుకు, అందరూ వెళితే మాకెందుకు, యూట్యూబ్లో మేము చూసేస్తాం. కొంతమంది దూరం అని చెప్తారు, కొంతమంది భారం అని చెప్తారు, కొంతమంది అవదని చెప్తారు. వీళ్ళందరూ కూడా నిజమే, వాళ్ళకి నిజంగా కొన్ని ఏమంటారు అవసరతలు అక్రతలు ఉన్న వాళ్ళు రాపోయినా పర్వాలేదు, కానీ నిజంగా వాంటెడ్లీ రాకపోతే మాత్రం వాళ్ళు సోమరి వాళ్ళ లిస్టులోనికి వెళ్ళిపోయారు. మన యజమానుడు వచ్చాడు, నిజంగా వచ్చాడు. వచ్చినప్పుడు అడుగుతున్నాడు, ఏం చేసావు, ఎన్ని గంటల సమయం నా మందిర ఆవరణలో నీవు గడిపావు, నీకు ఇచ్చిన సమయంలో నీవు లెక్క అప్పగించగలవా అని అడుగుతాడు ఆయన. నీకు గుర్తొచ్చినప్పుడు వెళ్ళావా, లేకపోతే నీకు ఇచ్చిన సమయంలో ఏమైనా లెక్క అప్పగించగలవా అంటే అప్పగించగలను ప్రభువా. శుక్రవారం నేను ఎప్పుడు ఇంటి దగ్గర లేను, మంగళవారం ఎప్పుడూ లేను, 40 రోజులు ఎప్పుడూ లేను, 20 రోజులు ఎప్పుడూ లేను, 7 రోజులు అసలు లేను. కరోనా టైంలో కూడా మా పాస్టమ్మ గారు మంచి ప్రేయర్స్ పెట్టినప్పుడు అప్పుడు కూడా వెళ్ళిపోయాను. నేను మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోయాను. నేను అసలు లేను. బళ అంతేనా అంటారు ఆయన? బళ నమ్మకమైనటువంటి మంచి దాసుడా, దాసురాలా, ఇంకా నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఇంకా తలాంతుని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఇదిగో వాడు ఎవడో సోమరుడు ఉన్నాడు కదా అక్కడ, వాడికి తీసేసేది వీళ్ళకి ఇంకా వీళ్ళ అకౌంట్లో వెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈరోజు. తలాంతులు అనే సబ్జెక్ట్, ఈ మెసేజ్ ఇది పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానములు అని రాయబడి ఉంటుంది అక్కడ, మీరు చూడండి. ఇవి ఇక్కడికి సంబంధించిన ఉపమానాలు కాదండి, ఇవి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాలు అని రాయబడి ఉంటుంది. తరువాత ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. 9వ అధ్యాయము 10వ వచనం అండి, ప్రసంగి గ్రంథము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. చూసారా, ఇప్పుడు మీ చేతి వరకు వచ్చిన ఏ పనైనా సరే మీరు ఎలా చేయాలి? శక్తి లోపం లేకుండా చేయండి, శక్తి లోపం లేకుండా చేయండి. ఎవరికైనా ఏదైనా ఇచ్చేదానికి, పేదలకి మీరు ఏమైనా సహాయం చేసేదానికి,
నీ పొరుగువాడికి సహాయం చేసేదానికి, నీకు నీ నాలెడ్జ్లో ఏం చేయగలవో అది నువ్వు ఖచ్చితంగా నీ చేతికి వచ్చిన ఏ పనైనా నువ్వు ఏం చేయాలా? శక్తి లోపం లేకుండా చేయాలి. నీ చేతి దగ్గర వరకు వచ్చేసింది, అప్పుడు నువ్వు శక్తి లోపం లేకుండా చేయాలి. కొంతమంది పేరు ప్రతిష్టల కోసం చేస్తారు, నన్ను అందరూ గొప్పోడిని నేను ఇక్కడ అనుకోవాలి అన్నట్లు చేస్తారు. వాళ్ళకు కూడా లెక్క దాంట్లోనే రాసుకుంటాడు, వీడు అడ్వర్టైజ్మెంట్ కోసం చేశాడు అని. ఆ తర్వాత నీవు బైబిల్లో వాక్యం ఉంది అందుకు చెయ్యాలి అని నువ్వు రెస్పాండ్ అయ్యావు, దేవునికి భయపడేవాడవని ఇందు మూలంగా తెలుస్తుంది. అలా కాకుండా నీవు స్వతహాగానే నీకు మంచి బుద్ధి, అక్కడ ఎవరో పడిపోయారు, నువ్వు ఆ కార్యం చేయగలవు, నువ్వు వెళ్ళి నీ శక్తి లోపం లేకుండా అక్కడ చేయగలుగుతావు. ఈ చర్చిలో శక్తి లోపం లేకుండా నీవు చేయగలుగుతావు. నీ చేతికి చేతనైన ఏ పనైనా వచ్చిందండి నీకు, అప్పటి వరకు నీవు అది చేయడానికి నీవు ఉపయోగపడాలి అనేది ప్రసంగి గ్రంథకర్త చాలా చక్కగా చెప్పాడు కదా. ఆయన చేసేసాడో లేదో మరి నాకు తెలియదు, శక్తి లోపం లేకుండా మందిరం వరకు ఆయన చేశాడు. ఆ తర్వాత దేవుడు ఎన్నిసార్లు చెప్పినా నా పని ఇదే కానీ నా పని అది కాదు, నేను అనేక మందిని వివాహం చేసుకోవాలా, వాళ్ళకి మందిరాలు కట్టించాలా, వాళ్ళకి గుడులు కట్టించాలా, వాళ్ళకి ప్యాలెస్లు కట్టించాలా, ఆయన శక్తి లోపం లేకుండా చేశాడు. అవి చేశాడు ఆయన. ఆఖరికి చెప్పాడు అంతా వ్యర్థం, నేను చేశాను కానీ అదంతా కూడా వ్యర్థమే. నా జీవితకాలంలో నేను ఏదైనా చేసిన మంచి పని అంటూ ఉందంటే ఏంటది? దేవుని మందిర నిర్మాణం. హల్లెలూయా. అందుకనే సొలొమోను నరకానికి వెళ్ళినట్లుగా ఎక్కడ రాయబడి లేదు. చాలామంది పరలోక దర్శనాల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ సొలొమోను ఉన్నట్లు కూడా కొంతమంది చూశారు. అర్థమవుతుందా మీకు? తరువాత మారు మనసు వచ్చి ఉండొచ్చు, ఇంకా వృద్ధాప్యంలోనికి వెళ్ళగా ప్రభువు బహుశా దర్శించి ఉండొచ్చేమో, మనకు తెలియదు. మనకి ఇక్కడ ఏం రాయబడి ఉందో అదే చదువుతున్నాం. కానీ ఆయన జీవిత కాలంలో శక్తి లోపం లేకుండా తండ్రి ఏం చెప్పాడు? కొంతవరకు చెప్పాడు, బ్లూ ప్రింట్ తీసిచ్చాడు, ఇలా కట్టాలని బ్లూ ప్రింట్ తీసిచ్చాడు. నేను ఇంత సమకూర్చాను నాయనా అని బంగారం కొంత ఇచ్చాడు. ఆయన సమకూర్చినటువంటి డబ్బంతా ద్రవ్యమంతా ఇచ్చాడు. మిగతాదంతా ఏ దేశాలలో ఏం ఫేమస్ అదంతా పట్టుకొచ్చిన వారెవరు? సొలొమోనే. శక్తి వంచన లేకుండా చేశాడు ఆయన మందిరం నిర్మించడం విషయంలో. ఆయనకి మించి చేశాడు ఆయన సొలొమోను. ఎంత గొప్ప గొప్ప పనివారిని తీసుకొచ్చి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇక జీవితం అంతా చేస్తూనే ఉన్నాడు కన్స్ట్రక్షన్స్. అంటే ఆయనకు అది నచ్చేసినట్లుంది, ఆ ఫీల్డ్లోనే ఉండిపోయాడు ఆయన. జీవితం అంతా కన్స్ట్రక్షన్స్ చేయడం, పన్నులు వసూలు చేయడం, ఈ కన్స్ట్రక్షన్స్కి అవసరమైనటువంటి డబ్బులు ఎక్కువగా వసూలు చేశాడు ఆయన ప్రజల దగ్గర. ఇంక ఈ కన్స్ట్రక్షన్స్ కోసం కొన్ని వేల మంది పనివారు కంటిన్యూగా ఆయన దగ్గర పనిచేస్తూనే ఉన్నారంట. వాళ్ళందరూ విసిగిపోయారు. అందుకే వచ్చి సొలొమోన్ తర్వాత వచ్చినటువంటి కొడుకుతో, అయ్యా మేము విసిగిపోయాం, పన్నులు కట్టి పనులు చేయలేక కొంచెం రిలాక్స్ అవ్వాలి, మా నడుముల నుంచి భారం దించుతావా అని అడిగాడు. అవునా కదా? మా నడుముల నుంచి కొంచెం భారం దించేలాగా పరిపాలన చేయను ఆయన అంటే, నాది ఇంకా గొప్ప బరువు నాది అన్నాడు ఆయన. ఏమంటాడు? నా చిటికిన వేలు ఇంకా చాలా పెద్దది, ఇంకా భారం పెడతాను నేనని మూర్ఖుడు అయిపోయాడు. ఇంకా అక్కడ తర్వాత సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలా సొలొమోను తన శక్తి వంచన లేకుండా చేశాడు, కానీ కొన్ని వ్యర్థమైపోయినాయి. దేవుని మందిర నిమిత్తం చేసింది మాత్రం వ్యర్థమైందా? ఈరోజు మీరు శక్తి వంచన లేకుండా దేవుని పని కోసం, నేను మందిరం అనే చెప్పట్లేదండి, బైబిల్ గ్రంథంలో నిజమైన భక్తి ఏమనగా దిక్కులేని వారిని, విధవలను, అనాథలను దేవుని కొరకు ఇది అది అది ఇది నిజమైన భక్తి అంటే ఏంటుందో బైబిల్లో అది నువ్వు ఎక్కడ చేసినా దేవుని కోసం చేసుకున్నట్లే. నేను ఈ మందిరం అనే చెప్పట్లేదు మీకోసం. నువ్వు ఎక్కడ చేసుకున్నా అది నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ చేసుకుంటే మహా గొప్ప భాగ్యం. ఇచ్చేసాం కదా మంత్కి, అది అయిపోయింది, నేను నమ్మకంగా కాదు, అక్కడికి అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది కట్టడా, అది చేయాల్సిందే. మిగిలిన నీ శక్తితో నువ్వు చేయాల్సిన పని చేయకపోతే నువ్వు సోమరివైనటువంటి దాసుడుగా ఉండిపోతావు. ఒకటే తలాంతు మనకి ఇవ్వలేదండి, జస్ట్ మీరు మందిరానికి వచ్చి వెళ్ళిపోయే తలాంతే కదా. మనకు చాలా శక్తి ఇచ్చాడు దేవుడు, మనకు చాలా బలం ఇచ్చాడు దేవుడు, మనకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, మనకేదో మనకు తోచింది మనం తినడానికి అవసరమైనటువంటి తిండి మనకి ఇచ్చాడు. మన లోట్లో ఉండొచ్చు, మన లోపాలతో ఉండొచ్చు. ఇవన్నీ చేయకపోవడం వల్ల మీ ఇళ్లల్లో ఈరోజు గచ్చ పొదలు, తుప్పలు బలిసిపోయి దురదగొండి ఆకులు నిన్ను దురదగొండి ఆకంటే తెలుసా? చిన్నప్పుడు చూసారా మీరు? ఆ ఆకు దగ్గర నుంచి మనం నడిచి వెళుతుంటే అది చిన్నది తగిలితే చాలు మనం ఆ రోజంతా గోక్కుంటూనే ఉంటాం. చిన్నది తగిలితే రోజంతా గోకుతాం. అది అంటే మన ఇంట్లో ఇలాంటి టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారు. దురదగొండి ఆకులు, అర్థమవుతుందా? వాడు తాగుతాడు, వాడు తిరుగుతాడు, వాడు డబ్బులు అడుగుతాడు, టార్చర్ పెడతాడు, కూతురే ఉంటుంది, మాట విందు, ఇక్కడ తిరుగుతుంది అక్కడ తిరుగుతుంది, దేనా స్టైల్లో వెళుతుంది, అలా చేస్తుంది ఇలా చేస్తుంది, మీ మాట వినరు వాళ్ళందరూ దురదగొండిలాళ్ళు.
నీ మాట తల్లిదండ్రులుగా మీ మాట బిడ్డలు వినట్లేదంటే నీ బద్ధకాన్ని బట్టి నువ్వు తెచ్చుకున్న దురదగొండి మొక్కలవి. నిజంగానే చెప్తున్నాను నేను. అవి నీకు ఇంక 24 గంటలు దురద వస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా పడుకుందామంటే గుర్తొస్తుంది, నిద్ర రాదు. నిద్ర పట్టదండి తల్లిదండ్రులకి. చాలామందికి వాళ్ళ మాట వినట్లేదని, లోబడట్లేదని, వ్యసనాల నుంచి బయటికి రావట్లేదని, భయంకరమైన టార్చర్ జరుగుతుందని నిద్ర ఉంటుంది అటువంటి తల్లిదండ్రులకి. పడుకున్నా నిద్ర పట్టదు, గుర్తొస్తూ ఉంటాయి ఇవన్నీ. ఏ చింత లేని వాడికి ఏముండదు అనుకోండి, గుర్తొస్తాయి. ఎందుకంటే దురదొస్తూ ఉంటుంది అదంతా. దురదగొండ్లు బలిసిపోయినాయి అంటండి వాళ్ళ పొలంలో. కారణం సోమరివాడు. కాబట్టి ఈరోజు చెప్పండి, ప్రభా మేమందరం చురుకైన వారము. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఎవ్రీ టైం ప్రేయర్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. మాకు దేవుని యొక్క పని ఏమి తెలుసో, ఏమి చెయ్యాలో శక్తి లోపం లేకుండా మేము చేస్తాం. అప్పగించిన పని, అప్పగించని పని, నా చేతికి వచ్చిన ప్రతి పనిని నా దేవుని కొరకు నేను చేయడానికి ఈరోజు ఇష్టపడుతున్నాను. నాకు ఇప్పటి వరకు తెలియదయ్యా, నాకు టాలెంట్స్ ఉన్నాయని తెలియదు. చాలా 5 టాలెంట్స్ ఉంటాయి కొంతమందికి. మల్టీ టాలెంటెడ్, వాళ్ళు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అంటారు వాళ్ళని. మల్టీ టాలెంట్స్ ఉండవా మనకి? ఉంటాయి. వంట బ్రహ్మాండంగా చేసేస్తాం ఇంట్లో, అదే టైంలో తుడిచేస్తాం, అదే టైంలో తోమేస్తాం. మనం ఇంకా అసలు సూపర్ టాలెంటెడ్ ఎవరంటే లేడీసే. ఒక్క పాలు స్టవ్ మీద పెట్టి అవతలకి వెళ్ళండి, చూస్తూ ఉండమనండి, ఖచ్చితంగా పొంగిపోతే నన్ను అడగండి. వాళ్ళకి అంత మల్టీ టాలెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఒకటే చేయగలరు. నువ్వు అక్కడ అది చెప్పావు, ఇక్కడ ఇది చెప్పావు, ఏది చేయనని అడుగుతారు మనల్ని. వాడి గురించి చెప్పావు, పిల్లోడి గురించి చూస్తున్నానా, నేను 2 చేయగలను ఏంటి? మరి మనం 10 చేతులు చురుకుగా ఉండుట మహా గొప్ప భాగ్యం. హల్లెలూయా. అందుకే జ్ఞానము కలిగి స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందంట, పురుషుడు కట్టడు. మనమే కడతాం. ఎందుకంటే మనం టాలెంటెడ్. ఈ హోరాము లాంటి వాళ్ళం. వివేచన ఉంది, జ్ఞానము ఉంది, ఆ చురుకుదనం కూడా ఉంది. మనకి శక్తి ఉన్నంత వరకు చురుకుగా ఉందామండి. మనకి మనసు ఉండాలే కానీ మార్గం ఉంటుంది అంటారు కదా. అలా మనం అందరం కూడా ఈరోజు కొంత రెక్టిఫై చేసుకుందాం, కొంత మారదాం, కొంత చురుకుదనం తెచ్చుకుందాం. దేవుని కొరకు వాడబడే పాత్రలుగా మనల్ని చూసి దేవుడు సంతోషపడాలి. మనల్ని చూసి సోమరివైన చెడ్డదాసుడా అనకూడదయ్యా, బళా అనాలయ్యా. నాలో ఏమేమి టాలెంట్స్ ఉన్నాయో ఇంకా చెప్పండి ప్రభా, దాన్ని బయటకు తీస్తా. ఎవరికైనా ట్యూషన్ చెప్పగలను, ఎవరికైనా ఏదైనా చేయగలను, సహాయం చేయగలను, ఆ సాయం చేయగలను, ఈ సహాయం చేయగలను, మందిరం కోసం చేయగలను. చురుకుదనం, హల్లెలూయా. ఏదైనా చేసే సామర్థ్యం మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి ఇంకా అనేక మాటలు మనం చెప్పుకుంటే ఈరోజు అంతా చెప్పుకోవచ్చు. చాలామందికి ఈరోజు పౌరుషం వచ్చింది అనుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యంలో ఉన్న మాటలే నేను చెప్పాను తప్ప వేరే పై మాటలు ఏవీ లేవు ప్రభువా. సహాయం చేయండి. నా దగ్గర ఉన్న వెనకాల ఉన్న వాళ్ళందరూ చురుకువారే ప్రభువా. దేవా, నీవు నాకు అటువంటి చురుకువారిని ఇచ్చావు, నేను సంతోషిస్తున్నాను ప్రభువా. దేవా, ఇంకా ఈ చురుకువారిని చూసి అనేక మంది లేవాలి నాయన. తల్లులు చురుకుగా ఉంటే బిడ్డలు లేజీగా, బిడ్డలు చురుకుగా ఉంటే తల్లులు లేజీగా వద్దు. నా వెనక ఉన్నవారందరూ నాయన కంప్లీట్ ఫిట్నెస్ తోటి ఉండాలి ప్రభా. కంప్లీట్గా మేము ఇది చేయలేమన్న పని మా దగ్గర వద్దు ప్రభువా. మేము నీ యొక్క ఆత్మశక్తితో మేము నింపబడాలి దేవా. నా యేసయ్య మాదిరి మేము తీసుకోవాలి. యేసయ్య చెప్పాడు, నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే నా తండ్రి నాకు కొన్ని పనులు అప్పగించాడు, ఆ పనుల నిమిత్తమై పల్లెటూరు బయలుదేరుతున్నాను అన్నాడు ఆయన. ఆ పనుల నిమిత్తమై నేను పట్నం బయలుదేరుతున్నాను అన్నాడు. ఆ పనుల నిమిత్తమై రాత్రి ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆ పనుల నిమిత్తమై పగలు ప్రకటిస్తున్నాను అన్నాడు. మా యేసే మాకు మాదిరి ప్రభువా. సహాయం చేయండి. మాకు ఫిజికల్గా కూడా మంచి ఫిట్నెస్ని దయచేయండి, ఫిజికల్ హెల్త్ దయచేయండి, స్పిరిచువల్ హెల్త్ దయచేయండి. కూడిన వారందరినీ నీ అభిషేకం ఈరోజు కమ్ముకొనుగాక. ఆత్మకార్యాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, సూచక క్రియలు జరుగునుగాక, మహత్కార్యాలు జరుగునుగాక, ఆత్మకార్యాలు జరుగునుగాక. పాటలు పాడే మా బిడ్డలు కూడా ఇంకా యాక్టివ్ అవ్వాలి ప్రభువా. దేవా, వారు ఇంకా మేము ఆరాధించాలి, ఇంకా మేము దేవుణ్ణి స్తుతించాలి, ఇంకా కొత్త పాటలు మేము తీసుకొని రావాలి, అందరికంటే అధికముగా మేము పాడాలని ప్రభువా. వారు ప్రార్థించేవారు నాయన, ప్రవచించేవారు, భాషలతో మాట్లాడేవారు, నూతనమైన ఆత్మలను రివైవ్ చేసేవారు అందరూ చురుకుగా ఉండాలి ప్రభువా. దేవా, అటువంటి చురుకు భాగ్యము మాకు దయచేయండి, కృప చూపించండి, ఆత్మకార్యాలు జరిగించండి. నీ బలమైన సన్నిధి మాకు తోడుగా ఉండ దయచేయండి. ఇదిగో నాయన 60 సంవత్సరాల వయసులో అయ్యా నా తండ్రి ఒకే చురుకుదనంతో పాటలు పాడుతున్న ఫిలోమినా గారి వాళ్ళే అందరూ కూడా ఎంతటి వయసు వచ్చినా కూడా అదే చురుకుదనంతో ఉండాలి ప్రభువా. అలాంటి కార్యాలు మా జీవితాల్లో జరిగించమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మా తలాంతులు మేము ఉపయోగించుకోవడానికి ఈరోజు మమ్మల్ని రివైవ్ చేసావయ్యా, వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి.
గాడ్ బ్లెస్ యూ.